తారా మీరు అందరూ నాకు అర్థం కాదు. ఒంగోలు రైల్వే స్టేషన్కి వచ్చినాం రాబోయ్ మనం. ఆల్మోస్ట్ కూడా మర్చిపోయినా నేను యాక్చువల్గా మనోడిది కూడా ఎస్డి అడ్వెంచరే. నైస్ మీటింగ్ యూ బ్రో. ఓ టాప్ బాక్స్ పెట్టినా అండ్ ఇక్కడ బ్యాగ్ పెట్టినా అండ్ నా ట్యాంక్ బ్యాగ్. ఫుడ్ వచ్చింది. ఎంత ఇచ్చింది తెలుసా? 2/1 చెప్పినా నేను. చెప్పలే కదా, ఒకటే కదా చెప్పినా. ఇంట్లో మాకు ఫ్యామిలీస్ ఉన్నాయరా భయ్, మీకు లేవారా నాకు అర్థం కాదు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. హే గైస్, వాట్సాప్ కైసే హో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. మనం మన రెగ్యులర్ ప్లేస్ నుంచి అయితే లాగ్ స్టార్ట్ చేస్తున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం. బెంగళూరు నుంచి వెళ్ళి లాగ్ స్టార్ట్ చేసినాం లాస్ట్ వీడియోస్, బట్ ఇప్పుడు హైదరాబాద్లో మన రెగ్యులర్ ప్లేస్ మియాపూర్ నుంచి అయితే లాగ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఈరోజు వెళ్తున్నాం మనం 8 days రైడ్కి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ 8 days రైడ్, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి సోలో రైడ్. సో ఫైనల్గా సోలో రైడ్ అయితే వెళ్తున్నాం. లిటరల్గా చెప్తున్నా గైజ్, నా ప్లాన్ అంటూ ఏం లేదు నాకు. నేను బయలుదేరినా, బట్ ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది తెలియదు. మొత్తం కన్ఫ్యూజన్, పిచ్చి ఉండే అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ని మొత్తం ఏం చేద్దాం అనిపించింది. ఇంట్లో ఉంటే నాకు అర్థం అవ్వట్లేదు. సో ఏం చేసిన, ఫస్ట్ డే డెస్టినేషన్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. తమిళనాడు బార్డర్ తడా దగ్గర పెట్టుకున్నా. నెల్లూరు దాటిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆలోచిద్దాం ఎక్కడికి పోవాలని చెప్పి డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే ఇంట్లో ఉంటే గుజరాత్ రైడా లేకపోతే వేరే ఎక్కడికన్నా వెళ్దామా, మహారాష్ట్ర సైడా, ఎక్కడికంటే పిచ్చి ఉందన్నమాట. నాకు ఎక్కడ పోవాలా ఏంది ఏం అర్థం కాలేదు. అందుకే డిసైడ్ అయిపోయినా, చలో బండి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత డిసైడ్ అయిదాం మనం ఎక్కడికి పోవాలి ఏందని చెప్పేసి. తడా అయితే డెస్టినేషన్ పెట్టుకున్నా. సో ఐ విల్ బి గోయింగ్ టు తడా ఆంధ్రప్రదేశ్. సో రైడ్ ఎక్కడికి ఏందనేది తెలియకుండా బయలుదేరినా. సో ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఎందుకు అనంటే నేను ఎప్పుడు వెళ్ళినా మ్యాక్సిమం నేను బుక్ చేసుకొని వెళ్తా అన్నీ. కానీ ఈరోజు అసలు ఏం బుక్ చేసుకోకుండా, ప్లాన్ లేకుండా బ్లైండ్గా బయలుదేరుతున్నా. హోప్ఫుల్లీ రైడ్ మంచిగా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం. ఇంకేమవుతుంది, అప్పుడప్పుడు స్టార్టే కావు. నా బండికి ఏమవుతుంది అప్పుడప్పుడు స్టార్ట్ కాదు అసలు. ఇగ్నిషన్ అప్పుడప్పుడు అలా ట్రబుల్ ఇస్తుంది. లేదు పెట్రోల్ ఉంది. నీకు అవసరం ఉంటే ఇప్పుడు తెచ్చిస్తా. శ్రీ మహాగణపతి శ్రీ షిరిడి సాయిబాబా మందిరములు. ఓం గణపతి ఓం సారం. రైడ్ స్టార్ట్ చేద్దాం. చలో తడా. హైదరాబాద్లో స్టార్ట్ అయినా అంటే నాకు ఇలాచి నోట్లో ఖచ్చితంగా ఉంటుంది. మా వైఫ్ ఇస్తుంది, లేకపోతే మా అమ్మ ఇస్తుంది. తడాకి నేను లాస్ట్ టైం సౌత్ ఇండియా రైడ్ వెళ్ళినా ఇక్కడ స్టే చేయలేదు. నెల్లూరులో స్టే చేసి నెల్లూరు నుంచి వెళ్ళి డైరెక్ట్ పాండిచ్చేరికి వెళ్ళినా అనమాట. బట్ ఈసారి నేను పాండిచ్చేరిలో స్టే చేయొద్దని చెప్పేసి అనుకుంటున్నా. దానికోసం అని చెప్పేసి నెల్లూరు స్కిప్ చేసేసి ముందుకెళ్ళి తడాలో స్టే చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. అక్కడ హోటల్స్ ఏమైనా ఉన్నాయా ఎట్లున్నదో తెలియదు, చూసుకొని బుక్ చేసుకోవాలి ఒకటి లంచ్ వరకు. ఎప్పుడు బెంగళూరు సైడ్ వెళ్ళిపోతే మనకి కన్వీనియంట్గా ఉంటుండే అనమాట. ఎందుకు అనంటే ఇక్కడికి వెళ్ళి గచ్చిబౌలి చాలా ఈజీ. బట్ ఇప్పుడు ఈ రైడ్ ఏదైతే చేస్తున్నామో మనము నెల్లూరుకి వెళ్ళాలి అని చెప్పేసి అంటే మనం వయా ఉప్పల్ నాగోల్కి వెళ్ళాలన్నమాట. సో అది కొంచెం టఫెస్ట్ రైడ్ అవుతుంది. ఎందుకు అనంటే ఫస్ట్ 1.5 hours నేను సిటీలోనే ఉంటా. అది ఒక్కటి బాధ. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ పెడితే మియాపూర్ నుంచి ఇది లాస్ట్ మెట్రో అనమాట హైదరాబాద్లో మియాపూర్. అటు లాస్ట్ మెట్రోకి వెళ్ళాలి నేను బేసిక్గా, మెట్రో లైన్. ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తే ఖతర్నాక్ అనిపిస్తుంది సిటీలో. హైదరాబాద్ అనే కాదు, హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా మార్నింగ్ రైడ్ చేస్తే మస్తు అనిపిస్తుంది. అలాంటిది ఇలాంటి వెదర్లో, ఇలా కొంచెం ఫాగీ వెదర్లో రైడ్ చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఐ లవ్డ్ ద రైడ్. ఎనీవే ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నాం అనమాట. సో హైవే వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇక హైవే పట్టేసుకొని మనం నల్గొండ, మిర్యాలగూడ అండ్ ఒంగోలు వరకు అయితే టార్గెట్ పెట్టుకున్న లంచ్ టైం. ఎందుకు అనంటే ఒంగోలులో ఒక పర్సన్ని కలిసి ఉందన్నమాట. సో ఒంగోలులో ఒక పర్సన్తో కలిసి లంచ్ చేసేసి అక్కడి నుంచి వెళ్తాం మనం థాడా అనాలా అర్థం అవ్వట్లేదు, కనుక్కుందాం. సో లాస్ట్ టైం నేను సౌత్ ఇండియా రైడ్ వెళ్ళినప్పుడు 1.5 years కింద 3500 kilometers అయితే రైడ్ చేసిన టోటల్ అండ్ 8 days అనమాట. సో ఇప్పుడు కూడా 8 days, బట్ 3500 రైడ్ చేస్తానా, ఇంకా తక్కువ అవుతుందేమో అనిపిస్తుంది, చూడాలి. ఇప్పుడే సెట్ చేసిన ఓడోమీటర్.
ఇంటి దగ్గర మర్చిపోయినా. ఈసారి లగేజ్ కూడా చాలా 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 సింపుల్గా పెట్టేసుకున్నా నేను. జస్ట్ టాప్ బాక్స్ పెట్టుకున్నా అండ్ ట్యాంక్ బ్యాగ్ పెట్టుకున్నా అండ్ ఇంకొక చిన్న బ్యాగ్ పెట్టుకున్నా సీట్ పిలియన్ సీట్ల ప్లేస్లో. ఎందుకు అని అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను టాప్ బాక్సులు పట్టుకొని పోయినా, సారీ ప్యానెట్స్ పట్టుకొని పోయినా, బట్ నాకు అవసరం లేదు అనిపించింది ప్యానియర్స్. ఎందుకనంటే మనం 8 డేస్లో 8 డేస్ ఈ జాకెట్ పైనే ఉంటా. సో నాకు డ్రెస్ కావాల్సింది ఓన్లీ నైట్ మాత్రమే. అండ్ ఒక్క జీన్స్ తీసుకున్నా, 2 ఉడి తీసుకున్నా. ఎందుకు అని అంటే మధ్యలో ఒక రోజు అయినా రెస్ట్ డే ఏదైనా చేసినా అనుకో, కన్యాకుమారిలో ఆర్ ధనుష్కోడిలో లేకపోతే మున్నార్లో, చెప్పలేము అది ఎక్కడ పోతున్నా తెలియదు, బట్ చెప్తున్నా ప్లేసెస్. ఎందుకంటే నాకు అవి మైండ్లో ఉన్నాయన్నమాట, అట్లా రౌండ్ కొడదామని. సో ఎక్కడైనా ఒక స్టే ఉంటే, ఆ డే మొత్తం ఉంటే మనకు అవసరం వస్తుందని చెప్పేసి జస్ట్ నార్మల్గా జీన్స్ అట్లా పెట్టేసుకున్నాను అనమాట. చెప్పులు అంతే. ఇంకా అనవసరంగా 2 పెట్టుకొని ఆ ప్యానియర్స్ టాప్ బాక్స్ పెట్టుకొని ఆ వెయిట్ ఎందుకు అనిపించింది. సో సింపుల్ లగేజ్తో వెళ్ళిపోతున్నా. పూర్తిగా మీరు అందరూ, నాకు అర్థం కాదు. ఇండికేటర్ అరే ఆర్డర్ వేసుకోవచ్చు కదా, ఇండికేటర్ మొత్తం దాంట్లోకి ఇండికేటర్ వేస్తారేం రా బాబు. మీరు చేయబడ్డారా బాబు యాక్సిడెంట్లు అయ్యేది. ఇట్లా మాకు ఫ్యామిలీస్ ఉన్నాయరా భయ్, మీకు లేవారా నాకు అర్థం కాదు. బండికి మిర్రర్లు ఉన్నాయి, మిర్రర్లు చూసుకొని వెనకాల ఎవడొస్తున్నాడు ఎవడొస్తలేడు ఇండికేటర్ వేసుకొని పోవచ్చు కదా, లేన్ చేంజ్ కావచ్చు కదా. నీ అమ్మ 1334 అయితే పెట్రోల్ కొట్టించిన. అండ్ ఈరోజు కొట్టాలి అన్న ఆలోచన లేదు. 358 కిలోమీటర్స్ పోతుంది. సో ఆబ్వియస్లీ ఎక్కడో కొట్టాల్సి వస్తుంది. అండ్ మోస్ట్లీ నెల్లూరు దగ్గర ఎక్కడైనా మళ్ళీ ఒకసారి కొట్టించుకుంటే రేపు మార్నింగ్ అవసరం పడదేమో అనిపిస్తుంది నాకైతే. అన్న సైప్ చేయనా, పెట్రోల్కి పెట్టుకున్న బడ్జెట్ వచ్చేసి 15-16,000 పెట్టుకున్నా మొత్తం రైడ్లా 8 డేస్కి. సో అది మించిపోతుందా, సెట్ అవుతుందా, తక్కువ అవుతుందా తెలియదు, చూడాలి. అసలు ఏమన్నా బుద్ధున్నారా నీకు వినయ్గా? ఛీ, ఆడ కనిపించినాయి కుప్పలు కుప్పలు పడున్నాయి ఆడ టిఫిన్ సెంటర్లు. తినకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిందామా అని చెప్పేసి వస్తే దీనమ్మ గంట అయింది, ఒక్కడ కనిపిస్తలేదు. చెట్ ఆకలేదు వస్తుందిరా బాబు అంటే ఏం లేకుండా పోయింది. గంట అవుతుంది. టిఫిన్ సెంటర్ దొరికింది రో బాబు ఫైనల్. అంటే కెమెరా ఆన్ చేస్తే దొరుకుతుంది అని చెప్తే కెమెరా ఎప్పుడూ ఆన్ చేస్తుండే కదా నేను. కాక దగ్గర ఏమున్నాయో తిన్నికి, ఏమున్నాయనా? ఓకే పూరి ఒకటి, పూరి 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 అయిపోయిందా? అయ్యో దోశ, ఎగ్ దోశ. ఏమో అనుకున్నా కానీ యాక్చువల్గా దోశ బాగుంది, ఎగ్ దోశ. అండ్ ఫిల్టర్ కాఫీ ఒకటి ఉండే అంకుల్ దగ్గర. సో ఫిల్టర్ కాఫీ కూడా చంపేసిన. నైస్, యాక్చువల్గా నైస్, మంచిగా ఉంది. సో ఎంత మన బ్రేక్ఫాస్ట్ ఎక్స్పెన్స్ ప్లస్ కాఫీ 70 రూపీస్ అన్నమాట, విత్ వాటర్ బాటిల్ చిన్నది. నైస్. ఇట్లా చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ చేసుకుంటూ పోతే ఏం కాదు. పెద్ద హోటల్లో పోయినాం అనుకో, ఆడ ఇప్పుడు ఏది తీసుకున్నా 80-90 అంటాడు. ఇట్లా రోడ్డు పైన ఆగి సైడ్కి తినేసినాం అనుకో, ఇట్లా 70 రూపాయలలో కాఫీ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, దీనమ్మ వాటర్ బాటిల్ కూడా అయిపోయింది. నైస్, ఐ లైక్ ఇట్. ఎగ్ దోశ హెవీ కూడా లేదు. కొన్ని ఎగ్ దోశ చాలా హెవీ ఉంటాయి అన్నమాట. సో ఎగ్ దోశ అంత హెవీగా కూడా లేదు, లైక్ రైడ్కి సరిపడే అంత ఉందన్నమాట. మంచిగా అనిపించింది. నైస్. ఇక్కడ నుంచి వెళ్ళి నాకు ఇంకా 7 hours ఉందన్నమాట తడా అనే లొకేషన్కి. బట్ మధ్యలో మనం శివ అనే పర్సన్ని కలవాలి, శివ దేవరపల్లి. అండ్ టీటీఎస్ శివ అంటారు కదా. సో పైన పెడతా చూడండి, చూడకపోతే తన ప్రొఫైల్ పెడతా చూడండి. యూట్యూబ్లో వ్లాగ్స్ కూడా చేస్తాడు. రీసెంట్గా లదాఖ్ వెళ్ళొచ్చు. యాక్చువల్గా వెళ్ళాలి నేను కూడా, బట్ కుదరలేదు, క్యాన్సిల్ అయిపోయినా. అండ్ ఇప్పుడు తనని ఒంగోలులో కలిసేసిన తర్వాత మనం వెళ్ళేసరికి 4:30 మ్యాక్సిమం 5:30 లోపలైతే మనం మన లొకేషన్ రీచ్ అయిపోవాలి, హోటల్లో చెక్ ఇన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం, ఫస్ట్ స్టేట్ క్రాసింగ్. సో ఈరోజు మనం సెకండ్ స్టేట్లోకి క్రాస్ అవుతామా లేదా ఐడియా లేదు.
ఎందుకనంటే బార్డర్లో స్టే చేద్దాం అనుకున్నా ఏపీలోనే. సో స్టే చేస్తానా ముందుకెళ్తానా తెలియదు, చూద్దాం. ఇంకా 76 కిలోమీటర్స్లో ఒంగోలు వస్తుంది అన్నమాట. జస్ట్ ఒక 10 minutes బ్రేక్ అయితే ఆగిన. ఒక్కటి రిగ్రెట్ అవుతున్నా నేను, ఏంది అని చెప్పేసి అంటే నా కెమెరా అంటే నా డిఎస్ఎల్ఆర్ తెచ్చుకుంటే బాగుండని చెప్పేసి అనిపించింది. మంచి మంచి టైం ల్యాప్స్ వేస్తుండే యాక్చువల్గా ఇట్లా ఆగినప్పుడల్లా. నేను నా లాస్ట్ సౌత్ ఇండియా రైడ్లో మంచి మంచి టైం ల్యాప్స్ వేసిన, మిస్ అవుతున్నా యాక్చువల్గా. బట్ అయినా కూడా ఇన్స్టా 360 ట్రై చేసిన, ఎట్లా వచ్చిందో తెలియదు, చూడాలి. ఇప్పుడు ఇంటికి వెళ్తే రూమ్కి వెళ్ళి చూస్తే కానీ మనకు అర్థం కాదు. అండ్ నా లగేజ్ చాలా తక్కువ అని చెప్పినా కదా, చూడండి, లుక్ ఎట్ దిస్ లగేజ్. సో ఓన్లీ ఒక టాప్ బాక్స్ పెట్టినా అండ్ ఇక్కడ బ్యాగ్ పెట్టినా అండ్ నా ట్యాంక్ బ్యాగ్, అంతకు మించి ఇంకేం తీసుకురావట్లే అనమాట. సో వెరీ మినిమల్ లగేజ్ 8 daysకి. ఎనీవే, సో డైరెక్ట్ ఒంగోలులో కనిపిస్తాం. మళ్ళా వెదర్ అయితే మంచిగా ఉందన్నమాట, లైక్ క్లౌడీ లేదు అండ్ ఎక్కువ ఎండ లేదు అండ్ వర్షం పడుతుంది అనుకున్నా, తెలియదు. 8 daysలో ఒక్కసారన్నా ఖచ్చితంగా వర్షం అయితే తగులుతుంది. ఏ రోజు అనేది తెలియదు, చూడాలి. ఈ రోజు తగ్గలేకపోతే చాలా డే 1 వర్షం అంటే మంచిగా అనిపించదు నాకు. చలో, I'll see you guys in GoPro mode in 3, 2, 1. సో శివ అనే పర్సన్ని కలుస్తా అని చెప్పేసి అన్నా కదా, అది లొకేషన్ పెట్టిండు అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి 9 minutes ఉంది. సో తనని కలిసి లంచ్ చేయమన్నాడు యాక్చువల్గా, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు చెప్పాలి లంచ్ చెయ్యను అని చెప్పేసి. అంటే తెలియదు, మోస్ట్లీ చేయొద్దని అనుకుంటున్నా. ఎందుకంటే ఈవినింగ్ నాకు యాక్చువల్గా వేరే పని ఉందన్నమాట, పర్సనల్ అని చెప్పాను, ఆఫీస్ అని చెప్పాను, బట్ ఏదో పని ఉందనుకోండి. సో తొందరగా వెళ్ళి హోటల్లో చెక్ఇన్ చేసి కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసేసుకోవాలి నేను ల్యాప్టాప్లో. లేట్ అవుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఫుడ్ కోసం కూర్చుంటే, బట్ చూద్దాం. అక్కడ వెళ్ళిన తర్వాత చెప్దాం, శివకి చెప్పి చూద్దాం ఏమంటాడో. సో అండ్ ఇంకా నా బంట 40 to 46 kilometers ఉంది డిటిఈ, డిస్టెన్స్ టు ఎంటీ. పెట్రోల్ కొట్టించుకోవాల్సింది కానీ కొట్టించుకోలేదు. ఐ డిడ్ ఏ మిస్టేక్, వెనకనే కొట్టించేసుకోవాల్సింది. ఇప్పుడు కొట్టించుకుంటాం ముంగడి ఎక్కడైనా కనిపిస్తే. ఇంకా నెక్స్ట్ 8 minutes టు మీట్ శివ. ఒంగోలు రైల్వే స్టేషన్కి వచ్చినాం రాబాయ్ మనం. ఆల్మోస్ట్ అటు దునికితే రైల్వే స్టేషన్ ఇక. నైస్, ఫస్ట్ టైం అనమాట మనం ఒంగోలు. యాక్చువల్గా వచ్చుడు ఫస్ట్ టైమే, రైల్వే స్టేషన్ చూసి కూడా ఫస్ట్ టైమే. శివ వల్ల స్టేషన్ కనిపించింది. ఇదేనా ఇల్లు? మరి ఎస్డి అడ్వెంచర్ ఉండాలి కదా. ఫోన్ కడితే ఫైనల్గా నేనైతే టీటీఎస్ శివన్ కలిసిన అండ్ యాక్చువల్గా వెళ్ళిపోతున్నా కూడా, లంచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. కాకపోతే మీ అందరికీ తెలుసు మనం వెళ్ళి లాగిన్ అవ్వాలి. సో వెళ్తున్నా. అండ్ టీటీఎస్ శివ దేవరపల్లి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, నేను నా యూట్యూబ్లో పెడతా, స్క్రీన్ పైన పెడతా చూడండి. అండ్ మొన్నోడు రీసెంట్గా లాస్ట్ రైడ్ రీసెంట్గా లదాఖ్ అయిపోయింది. నేపాల్కి లదాఖ్కి ఇంకా కొన్ని ప్లేసెస్, మంచి మంచి ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చిండు. సో పెడతా, తెలియకపోతే సబ్స్క్రైబ్ చేసి లాగ్ చూడండి మనోడివి. చలో శివ, మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్. లంచ్ ఇగో నా ఎవరికి, మన ఫ్రెండ్స్కి తెలుసు నేను లంచ్ చాలా లేట్గా చేస్తా. అది కూడా అసలు అది ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసా. బండి స్టార్ట్ చేసినామంటే ఇంట్రెస్ట్ ఉండదు, అది పోతూనే ఉంటాం. బట్ ఎనీవే థ్యాంక్స్. సో ఇంకోటి చెప్పిన కదా మీకు ఆల్రెడీ, ఒంగోలు రైల్వే స్టేషన్కి వచ్చిన డైరెక్ట్గా నేను. ఆల్మోస్ట్ పక్కనే ఆఫ్ రోడ్ చేసుకుంటూ వచ్చిన, ఇక ఆఫ్ రోడ్లోకి వెళ్ళి వచ్చిన. గూగుల్ మ్యాప్స్ ఇటుకెళ్ళి చూపించింది, అదే అనుకున్నా ఏంది ఆఫ్ రోడ్ చెప్పిస్తున్నాడు అని. చలో రైట్. మళ్ళా చెప్పడం మర్చిపోయినా నేను, యాక్చువల్గా మనోడిది కూడా ఎస్డి అడ్వెంచరే. సో ఎస్డి అడ్వెంచర్ పైనే సేమ్ బైక్, సేమ్ జాకెట్, మొత్తం డిట్టు సేమ్ టు సేమ్ అనమాట. సో నైస్ మీటింగ్ యూ బ్రో. ఇగో నా ఎస్డి స్టిక్కర్ కొత్తది. యాక్చువల్గా వీళ్ళకి కూడా చెప్పడం మర్చిపోయినా, కొత్త స్టిక్కర్ వచ్చింది మనకి ఎస్డి. ఓకే డన్, థ్యాంక్స్ బ్రో. కరెక్ట్ ఇంకా 20 kilometers ఉందన్నమాట నెల్లూరుకి. అండ్ ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఒకటి కనిపించేస్తే ఫుడ్ అయితే తినేసిన. అండ్ టైం వచ్చేసి 2 అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో 4 వరకు నాకు తెలిసి హోటల్లో చెక్-ఇన్ కూడా చేసేస్తా. మీల్స్ ఎక్సలెంట్ అని చెప్పాను, బట్ ఓకే బాగున్నాయి అనమాట. అండ్ ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం.
స్టార్ట్ అయిపోతున్నాం. ఎవరు లేరు నాతోని. స్టార్ట్ అయిపోతున్నా ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఒక హోటల్ అయితే బుక్ చేసిన అగోండా కాదు agoda.comలో. అండ్ హోటల్ పేరు కూడా గుర్తులేదు, తినుకుంటే ఏదో బుక్ చేసినా కనిపించింది. అండ్ 950 రూపీస్ 970 పడింది అనమాట, ఇంక్లూడింగ్ ట్యాక్స్. సో నాకు వర్త్ అనిపించింది. అండ్ లొకేషన్ అయితే ఎగ్జాక్ట్లీ నేను మార్నింగ్ చెప్పిన లొకేషనే, తడా దగ్గర బుక్ చేసిన. ఇక్కడ నుంచి వెళ్ళి నాకు 130-140 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఒక 2.5 అవర్స్లో వెళ్ళిపోతా, అంటే 4:30 వరకు వెళ్ళిపోతా. సో వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ రేపు స్టార్ట్ రైడ్. ఎండ చంపుతుంది చూడాలి, పిచ్చి ఉంది ఎండ పిచ్చి లేస్తుంది ఎండ. అమ్మో ఏమేంట బాబోయ్, నేను ఇంత ఎండ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫస్ట్. చలో తడా చెక్కేద్దాం, చక్కని తడా. ఎక్కడున్నావో జియో అమ్మ దా. పొద్దున వచ్చి తెలుగు సాంగ్స్ కానీ జర హిందీ సాంగ్స్ పెట్టుకొని ఇందాం ఇక. చెక్ఇన్ చేసిన, స్నానం చేసిన. అండ్ దిస్ రూమ్ ఇది యాక్చువల్లీ గుడ్. అంటే 945 రూపీస్కి నాకు మంచి రూమ్ వచ్చింది అనిపిస్తుంది నాకు. డే 1లో రూమ్ అయితే మంచిగా ఉంది. 945 రూపీస్ పెట్టి తీసుకున్నా. agoda.comలో బుక్ చేసిన. హోటల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తా చూడండి. ఇది శ్రీహరికోట, మన తాడా ఉంటుంది కదా, తాడా దగ్గర అనమాట. టైం వచ్చేసి 4:10 అవుతుంది. అండ్ లుక్ ఎట్ దిస్ రూమ్, లైక్ వెరీ 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 గుడ్. నీట్ బాత్రూమ్ ఉంది, బాత్రూమ్ కూడా చాలా నీట్ ఉంది. అండ్ బాత్రూమ్ టబ్ ఉంది. అఫ్కోర్స్ మనం వాడమనుకోండి. నైస్ ఏసీ. ఎంత ఎండలు వచ్చిన తర్వాత ఏసీ కావాలనిపిస్తుంది, బట్ ఒక 1 అవర్ తర్వాత నాకు సెలవు పెడుతుంది నాకు తెలుసు. అండ్ బయట కూడా యాక్చువల్గా మీరు వచ్చినప్పుడు చూపించినా కదా, బయట కూడా చాలా చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఇంకా మనం పని చేసుకోవాలా, కొంచెం పని ఉంది. సో కొంచెం వర్క్ చేసేసుకొని దెన్ ఈవినింగ్ అట్లా 5:30కి అట్లా బయటకు వెళ్ళి కుదిరితే ఏమన్నా తిని లేదా లైట్ తీసుకొని నైట్ డిన్నర్ ప్లాన్స్ ఏందో కనుక్కోవాలి కింద. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంతకుముందు కూడా నేను సౌత్ ఇండియన్ రైడ్ ఒకటి చేసిన, అది కూడా 8-9 డేస్ రైడ్ అనమాట. అది చూడకపోతే అది చూడండి. సిక్కిం రైడ్ వెళ్ళినాం, అది చూడండి. ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కొంచెం రిలాక్స్ అవ్వాలి, నడుము ఆల్చాలి. నడుము అసలు పెయిన్ లేదు, అసలు నాకు అర్థం అవ్వట్లేదు. పొద్దున 6కి స్టార్ట్ చేసిన అండ్ ఇప్పటివరకు నేను రైడ్ చేసిన అండ్ బ్యాక్ పెయిన్ రావట్లేదు. అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్. సో అట్లుంటుంది అనమాట ఎస్డి అడ్వెంచర్. సో గోప్రో వీడియోస్ చూస్తున్నాను అనమాట నేను ఈరోజు పొద్దున నుంచి రికార్డ్ చేసినవి. సో లాస్ట్ బిట్ 8 hours 38 minutes ఒకటి ఉంది, అందులో వాయిస్ మొత్తం దొబ్బింది అనమాట. బేసిక్గా నేను దాంట్లో ఏం మాట్లాడలేదు. లాస్ట్కి మాట్లాడినా ఎక్కడ అంటే కరెక్ట్ రూమ్కి వచ్చే ముందు మాట్లాడినా అనమాట. సో అది ఆ వాయిస్ అంతా దొబ్బింది, రూమ్లోకి వచ్చింది. చెక్-ఇన్ చేసేది, హోటల్కి వచ్చేది, ఆ హోటల్ అవుట్ సైడ్ అదంతా చూపించిన అనుకున్నా, బట్ అదంతా ఫెయిల్ అయింది అనమాట బేసిక్గా. సో డే 2లో రేపు మార్నింగ్ బయలుదేరేటప్పుడే ఇంకా మీకు చూపిస్తాం మొత్తం. ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెడితే ఒక 1/2 hourలో వస్తుందని చెప్పేసి అన్నారు. ఒక 10 minutes ఆగి ఆర్డర్ పెట్టేస్తా అండ్ వస్తుంది. తినేసి పడుకోవడమే, రెస్ట్. వచ్చిన తర్వాత మాట్లాడతా. ఎందుకని చెప్పేసి అంటే మనం తమిళనాడు బార్డర్లో కాబట్టి బిర్యానీ ఆర్డర్ పెడుతున్నాను అనమాట. అదే ఫేమస్ అంటే ఇక్కడ, అదే పెట్టుకోమని చెప్పేసి అన్నాడు రిసెప్షన్లో. సో అదే ఆర్డర్ పెడతా, ఎలా ఉంటుందో చూద్దాం. వచ్చిన తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. ఫుడ్ వచ్చింది, ఎంత ఇచ్చింది తెలుసా? 2/1 చెప్పేదాన్ని నేను, చెప్పలే కదా, ఒకటే కదా చెప్పిన. ఇగో ఈ డబ్బా తింటాను, అదంతా తినలేదు నేను, వేస్ట్ అయిపోతుంది. అండ్ ఒకటి మర్చిపోయినా, ప్లేట్ తెమ్మని చెప్పడం మర్చిపోయినా, నేను గుర్తులేదు. బాక్స్ తెచ్చిండు, పోయిండు, కాల్లో ఉండే. ఇప్పుడు అది ఎట్లా తినాలో ఆలోచిస్తున్నా. దేవుడు ఆడాలి ఇప్పుడు చికెన్ పీసులు లోపల. ఎనీవే అది ఎలా ఉందో నేను రేపు మార్నింగ్ డే 2 లాగ్లో చెప్తా. ఎందుకనంటే ఈ లాగ్ ఇప్పటితో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఎందుకనంటే తినేసి మంచిగా వండుకుంటా, మస్తు నిద్ర వస్తుంది, టైర్డ్ కూడా అయినాం కదా. రేపు మార్నింగ్ ఒకప్పుడు ఎర్లీ మార్నింగ్ 5కి లేసి స్టార్ట్ అయ్యేది, ఆ రోజులు పోయినాయి. మెల్లిగా 7కి స్టార్ట్ అవుతా, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఎట్లా లేదు. సో 6కి లేచి ఫ్రెష్ అయిపోయి 7కి అయితే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నా. రేపు ప్లాన్స్ ఏంటి నాకైతే ఏం లేవు. సీదా బండి పట్టుకొని కన్యాకుమారి రోడ్ వేసుకొని, ధనుష్కోడి మ్యాప్ వేసుకొని వెళ్ళిపోతూనే ఉంటా. బట్
4:35 లోపల చెక్ఇన్ చేయాలి. ఏడ పడితే ఆడ నాకు తెలియదు, చూసుకుంటా చెక్ఇన్ చేస్తా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ దిస్ ఈజ్ అవర్ డే 1 అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మా వ్లాగ్స్ అన్నీ చూడకపోతే చూడండి. చలో సీ యూ.